వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. రాష్ట్ర మంత్రులు గూండాయిజం చేస్తున్నారు అన్న మోడీ. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి. సిబిఐ కోర్టు అనుమతి కోరిన సీఎం జగన్. రైతులు అధైర్యపడొద్దు, ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి తుమ్మల. వచ్చే 10 ఏళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, త్వరలో బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందన్న కోమటిరెడ్డి. రివర్స్ గేర్లో కాంగ్రెస్ పాలన, హామీల అమలులో విఫలమైంది అన్న హరీష్ రావు. ఆత్మగౌరవం ఉన్నవారు వైసీపీలో ఉండలేకపోతున్నారు, వల్లభనేని వంశీ దిగజారి మాట్లాడుతున్నారు అన్న పవన్ కళ్యాణ్. హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పై కేసు నమోదు. కేసీఆర్ పై రఘునందన్ రావు ఫైర్, తప్పుడు మాటలు మానుకోవాలని హితవు. కాంగ్రెస్ పై ఎంపీ అరవింద్ విమర్శలు, హస్తం పార్టీ అధికారంలోకి వస్తే ఉగ్రవాదం పెరుగుతుందని కామెంట్. హైదరాబాద్ లో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి, 3000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్. సీఎం జగన్ పాలనలోనే అభివృద్ధి, ఏపీకి చంద్రబాబు చేసిందేమీ లేదన్న పోసాని. తెలంగాణలో మరో 2 రోజుల పాటు ఈదురుగాలులతో వర్షం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటున్న వాతావరణ శాఖ. శరీర రంగును అవమానిస్తే సహించం, శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై మోడీ ఫైర్. $16 లక్షల కోట్ల మాఫీపై ప్రజలకు వివరిస్తున్నాం, మోడీ వ్యాఖ్యలకు ప్రియాంక గాంధీ కౌంటర్. కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు సాధిస్తోంది, కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది అన్న కేసీ వేణుగోపాల్. నియంతృత్వ ప్రభుత్వం ఓడిపోబోతోంది, ప్రధానిగా మోడీ తప్పుకోవడం ఖాయమన్న తేజస్వి. పేదలే బంగారాన్ని తాకట్టు పెట్టారు, బీజేపీ పాలనలో అధికమైంది అన్న అఖిలేష్ యాదవ్. ఓట్ జిహాద్, ఓట్ ఫర్ రామరాజ్యం అంటూ పీఎం వ్యాఖ్యలు, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మోడీ వ్యవహరిస్తున్నారు అన్న సిబల్. ఎయిర్ ఇండియాను మూసివేయాలి, ఫ్లైట్స్ రద్దుపై గులాం నబీ ఆజాద్ ఆగ్రహం. రాజుల కోటను తలపిస్తున్న శివమొగ్గ పోలింగ్ స్టేషన్, ఓటు వేసిన వారిని సింహాసనంలో కూర్చోబెట్టి ఫోటో తీస్తున్న సిబ్బంది. రోజంతా ఒడిదుడుకుల్లో సూచీలు, ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు. కాసేపట్లో ఉప్పల్లో హైదరాబాద్ లక్నో మ్యాచ్, వరుణుడు కరుణించేనా?